Namaste all. Now we are going to see another model in number system. So find the remainder when 357 whole power 146 minus 243 whole power 146 is divisible by 600. సో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్ 600తో డివిజిబుల్ అయితే మనకి రిమైండర్ 500. సో ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు మనకి కొన్ని 3 రూల్స్ తెలియాలి పక్కాగా. సో దోస్ ఆర్ క్విక్గా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 రూల్స్ తెలుసుకుంటాం ఇటువంటి క్వశ్చన్స్. అదేంటంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈజ్ divisible by x minus a for all values of n. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఫార్మేట్లో ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్ మైనస్ ఏ అంటే బేస్ వాల్యూస్ యొక్క సబ్ట్రాక్షన్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. అదే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈజ్ divisible by x plus a for కండిషన్ ఏంటంటే all even values of n. ఇక్కడ కండిషన్ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మారిపోతుంది. సో డివైజర్ మారిపోతుంది. ఇది ఎక్స్ మైనస్ ఏ ఉంది, ఇది ఎక్స్ ప్లస్ ఏ ఉంది. కండిషన్ ఏంటి? ఇక్కడ ఈవెన్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ ఏతో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. ఇది ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా, ఎన్ వాల్యూ ఈవెన్ నెంబర్ ఉన్నా కానీ ఆడ్ వాల్యూ ఉన్నా కానీ ఆడ్ నెంబర్ ఉన్నా కానీ సో ఎక్స్ మైనస్ ఏతో డివిజిబుల్ అయిపోతుంది. ఇక్కడ కండిషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ ఏతో డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఎన్ వాల్యూ ఈవెన్ అయి ఉండాలి. అలాగే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ ఈజ్ divisible by x plus a for all odd values of n. సో ఈ పవర్లో ఉన్న నెంబర్ ఆడ్ వాల్యూ అయితే ఎక్స్ప్రెషన్ ఈ ఫార్మేట్లో ఉంటే ఆ నెంబరు ఎక్స్ ప్లస్ ఏతో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. సో now coming to the problem, our problem ఇది x పవర్ n మైనస్ ఏ పవర్ n ఫార్మెట్లో ఉంది. సో ఫర్ ఆల్ వాల్యూస్కి సో x మైనస్ ఏతో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. అంటే 357 మైనస్ 243తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోద్ది. అదే ఇది ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ పవర్ వాల్యూ ఈవెన్ ఉంది. సో ఈవెన్ ఉంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ ఏ. ఎప్పుడు ఎన్ అనేది ఈవెన్ అయినప్పుడు, ఎన్ వాల్యూ ఈవెన్ అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎక్స్ ప్లస్ ఏతో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. కాబట్టి సో 357 ప్లస్ 243తో ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 114 వచ్చింది. ఇది ఎడిషన్ చేయాలి. 357 ప్లస్ 243 సో ఇది 600. అంటే 600తో ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. అంటే రిమైండర్ వాల్యూ ఏమొస్తుంది? 0. రిమైండర్ వాల్యూ 0 అంటే మనకు కావాల్సిన రిమైండర్ వాల్యూ ఎంత? 0 అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.